హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. కొబ్బరి పైనున్న పెంకంతా తీసేసి కొబ్బరి ముక్కలు నీట్గా వాష్ చేసుకొని కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టండి. దానికి ఉన్న వాటర్ అంతా కూడా పోతుంది. అలా పెట్టుకోవడం వల్ల డ్రైగా ఉంటాయి ముక్కలు కూడానండి. పొడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పెంకు ఎలా తీయాలంటే గ్యాస్ పైన పెట్టుకోండి, అలాగ అటు ఇటు తిప్పుతూ హీట్ చేస్తే పెంకు ఊడిపోతుంది. అలాగే మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసేసి గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోండి. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసిన కొబ్బరి పొడి కళాయిలో వేసుకొని ఫ్రై చేయాలండి. ఆ కొబ్బరి పొడి కళాయిలో వేసి ఫ్రై చేయాలండి. ఎందుకంటే కొబ్బరి అనేది కొంచెం ఎంత మనం ఎండలో పెట్టినా కూడా వాటర్ ఉంటుంది కదా, కొబ్బరి పాలు అవి బాగా ఫ్రై చేయడం వల్ల పొడి పొడిగా అవుతుందన్నమాట, లేదంటే ముద్దగా అయిపోతుంది. నెక్స్ట్ పక్కకు తీసేయండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయి పెట్టుకోండి. దాంట్లో ఆయిల్ వేసుకోండి. మనకి కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, మీరు ఎంత కారం తింటారో చూసుకొని ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా చూసుకోండి. నెక్స్ట్ దాంట్లో తినే శనగపప్పు అంటాం కదండి, దాల్పప్పు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి. అవి బాగా ఫ్రై అవ్వనివ్వండి క్రిస్పీగా. నెక్స్ట్ లాస్ట్లో అయితే నువ్వులు యాడ్ చేసుకోండి. కొంచెం వాతావరణం చేంజ్ అయ్యే టైంలో నువ్వులతో ఏవైనా రెసిపీస్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది, ఐరన్ ఫుడ్ కదా. నెక్స్ట్ మిక్సీ జార్లో అయితే తీసుకోండి, పోపునంతా తీసుకొని గ్రైండ్ చేయండి. లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు చూపించాను కదా, ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేశాక అందులోనే మనం పొడి పక్కకు తీసుకున్నాం కదా, ఆ పొడి కూడా అందులో వేసేయండి. కొబ్బరి పొడి, ఫ్రై చేసిన కొబ్బరి కూడా వేసేయండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని మనం ఫ్రై చేసుకున్న కళాయిలోనే పోపు పెట్టేసుకోండి. పోపులు అండ్ ఓన్లీ కరివేపాకు మాత్రమే. క్రిస్పీగా అయ్యాక ఈ పొడి అందులో వేసుకొని కొంచెం ఫ్రైనించేస్తారండి. ఒక గాజు కంటైనర్లో తీసుకుంటే చాలా బాగుంటుందండి. మనము ఫ్రై చేసాం కదా కరివేపాకు కూడా చాలా మంచిదండి కంటికి. అవి క్రిస్పీగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే అన్నంలోకైనా, దోశకైనా, ఇడ్లీకైనా చాలా బాగుంటుంది.